గంజాయి తులసి గారు సారీ గంజాయి చందు గారు, తులసి అనేటువంటి పదం ఆవిడకి అస్సలు యాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ దేశాన్ని విధ్వంసం సృష్టించేలాగా, ఈ దేశాన్ని విచ్చలవిడిగా నాశనం చేసేలాగా ఆవిడ పనిగట్టుకుని అసత్యాలు ప్రచారం చేస్తూ చేసేటువంటి వీడియోలు అన్నీ ఇన్ని కావు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఒకటి కాదు, రెండు కాదు, అసలు ఆవిడ నోటి నుంచి వచ్చేటువంటి ఏ మాట నిజం కాదు అని చెప్పడానికి మీకు ఒక వీడియో వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఆవిడ అన్నీ ఇన్ని కాదు, ఒకటి కాదు, రెండు కాదు, ఆవిడ చేసినటువంటి అబద్ధాలతో చేసినటువంటి వీడియోలు ఒకటి రెండు అంటే మనం చెప్పచ్చు. కానీ కొన్ని వందలు ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగా చెప్తాం? ఇదిగోండి, ఒక అతను నిజంగా అది నాకు బయట కూడా దొరకలే, ఎక్కడ దాచిపెట్టాడో చెప్పాలంటే ఆ అబ్బాయి చేసినటువంటి దానికి ఆ అబ్బాయి ఆవిడకి సమాధానం ఇచ్చిన దాన్ని చూస్తే మామూలుగా లేదు. ఒకసారి ఆ వీడియో వినిపిస్తాను, వినండి. కొట్టకండి అని చెప్పి మైక్ లో అభిజిత్ దీప్కే పిల్లల్ని కొట్టకండి అని చెప్పి వేడుకుంటున్న ఈ మాటలు వినండి ఒకసారి. ఆ వీడియో కూడా చూడండి. ఒక్క యువకుడిని 10 మందికి పైగా పోలీసులు చుట్టుముట్టి కొడితే ఏమవుతుంది తెలుసు కదా. తులసి చందక్క అన్నం తింటదా లేదంటే కాంగ్రెస్ ఎరిగిన పెండ తింటదా అని నాకు అర్థం కాదు. రెండో కోణం చూపెట్టింది. మరి ఫస్ట్ ది దీనికన్నా ముందైన వీడియో ఏం జరిగిందో చూపించాలిగా. దానికన్నా ముందైన వీడియో నేను చూపిస్తాను చూడండి. ఒక్కొన్ని పోలీసుని చేసి అందరూ కొడతా ఉంటే అప్పుడు పోలీసు 2 చేతులు మీదికి కాబట్టి పేల్పని అడిగితే అప్పుడు పక్కన ఉన్న పోలీసు వాళ్ళు వచ్చి అవన్ దాకా పోలీసు వాళ్ళు అసలు ముట్టనే లేదు. ఇది చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇవన్నీ ఏం చేస్తుందంటే గంజాయి గారు, గంజాయికి ఉండేటువంటి స్వభావం అలాంటిదేనేమో. గంజాయి అంటే ఎవరో ఒకరిని కల్ప్రిట్ చేయటం అనేటువంటి పద్ధతిలోనే ఉంటుంది. అందుకనే కట్ చేసి వీడియోలు చేసి, అంటే ఎందుకు వాళ్ళని కొట్టారు అనే దాని మీద చేయరు. అంతకుముందు పోలీసుల్ని ఏ రకంగా 14 రోజుల నుంచి కొట్టనటువంటి పోలీసులు ఇప్పుడే ఎందుకు వాళ్ళ మీద దాడి చేశారు అనేది గంజాయి ముక్క చెప్పిందా? ఎన్ని రకాలుగా ఎంతమంది జర్నలిస్టులను, మహిళా జర్నలిస్టులను ఇలా పట్టుకుని వెనకాల నుంచి పట్టుకుని ఏ రకంగా ఒక మహిళా జర్నలిస్ట్ ఈవిడ అయ్యుండి అక్కడ కొంతమంది మహిళా జర్నలిస్టులని అక్కడ కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆటంకవాదులు టెర్రరిస్టుల రూపంలో తయారయ్యి ఏ రకంగా దాడులు చేశారో మనం చూసాం. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ ప్రకాష్ రాజ్ లాంటి పనికిమాల వాడికొకడికి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈవిడ ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అక్కడ ఉంది నిజంగా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి వ్యక్తులే ఉన్నారు. మీకు చెప్తాను, ఒకసారి వినిపిస్తాను. కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ కూడా మార్చుకున్నారు. అక్కడ జరిగేది నిజంగానే ఈ నిట్టికి సంబంధించో అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానో కాదు, వాళ్ళ ఎత్తుగడ వేరే ఉంది, వాళ్ళ ఆలోచన వేరుగా ఉంది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం చాలా బలంగా అటు బంగ్లాదేశ్ నుంచి ఇతరితర దేశాల నుంచి కూడా ఇక్కడికి అంటే వాళ్ళకి సప్లై అంటే ఫండింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి మీకు వినిపిస్తాను. हरियाणा से इस प्रोटेस्ट को सपोर्ट करने के लिए एक्चुअली मैं इनिशियली सपोर्ट करने ही आई थी क्योंकि जो इनके मुद्दे थे बहुत ही वैलिड थे कि नीट एग्जाम्स लीक हो रहे हैं ब्ला 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 ब्ला. बट लेटर ऑन ना मैंने यहाँ पे देखा कि यहाँ पे ब्राह्मणवाद मुर्दाबाद, आरएसएस मुर्दाबाद, ये पता नहीं नए नए टॉपिक्स कहाँ से आ गए हैं. फिर दूसरी बात అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నేను నిజంగానే హర్యానా నుంచి వచ్చాను, ఇక్కడ ఏదో జరుగుతుంది ప్రొటెస్టు పిల్లల గురించి అని చెప్పి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ ముర్దాబాద్, ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్, జై శ్రీరామ్ అని చెప్పి శ్రీరాముని కించపరచటం, శ్రీరాముని తిట్టడం, హిందువుల్ని తిట్టడం, ముఖ్యంగా ఆర్టికల్ 360ని రద్దు చేయాలని చెప్పేటువంటి ప్రకటనలు చేయటం, ఖలిస్తాన్ వేర్పాటువాదులు కత్తులు పట్టుకుని తిరగటం, ఇవన్నీ చూసి నేను వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక మహిళా జర్నలిస్టు ఏం చెప్తుందో ఒకసారి వినండి. ఇంకా అసలు సిసలైనటువంటి నిట్టుకి సంబంధించినటువంటి విద్యార్థులు ఏమంటున్నారో కూడా ఒకసారి మీరు వినండి. जिस तरह अभी प्रोटेस्ट चल रहा है उस तरह वो बिल्कुल पॉलिटिकल रिलेटेड लग रहा है, तो उसके रिलेटेड मैं उसका समर्थन नहीं करती हूँ. हमें तो तब तक अच्छा लग रहा था जब तक ये पेपर लीक को लेके हो रहा है या फिर फेयर एग्जामिनेशन को लेके हो रहा है. बट अगर ये पॉलिटिकल इश्यूज या फिर रिलीजन से जुड़ रहा है तब फिर मैं इसके कंप्लीटली వీళ్ళ ఎజెండా వేరు. ఏదైతే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారో వాళ్ళకి సంబంధించి ఇదిగోండి ఇంకొక అతను వేరే ఎక్కడి నుంచి వచ్చాడు, అతనేం చెప్తున్నాడో కూడా ఒకసారి. सपोर्ट में आए इनके मैडम हम आए तो
जरूर सपोर्ट में थे, लेकिन अब इनके सपोर्ट में नहीं है। क्यों? कारण इसलिए क्योंकि इन्होंने पुलिस से परमिशन ली थी कि हम वहाँ नीट के खिलाफ धरना देंगे, जो बच्चे सुसाइड किए हैं उनकी विषय पे बात करेंगे, धर्मेंद्र प्रधान जी के इस्तीफा के ऊपर बात करेंगे। लेकिन इनका एजेंडा प्रोपेगेंडा कुछ और है, जो मुझे थोड़ी देर बाद पता चला। अगर आप एक स्टूडेंट के लिए न्याय मांगने आयोगे तो आप धमकी नहीं बोलोगे, धमकी नहीं दोगे, लीगली तरीके से किसी भी चीज को डिफेंड करोगे। बट ये इलीगल तरीके से किसी संगठन को गाली देने लगे और फिर भारत के लिए जो है नारेबाजी करने लगे। उसके अलावा जो है एक उमर खालिद जैसे इंसान जो हम लोगों के लिए आतंकवाद के रूप में है वो, ठीक है। ఉమర్ ఖలీద్కి సపోర్ట్ చేయటం అంటే చాలామంది, కొంతమంది అయితే కొన్ని స్లోగన్స్ మీకు వినిపిస్తాను. ఎంత దారుణమైనటువంటి దానికి వెళ్ళిపోయారంటే మీకు ఒక స్లోగన్ వినిపిస్తే మీకు అర్థమైపోతుందేమో చాలా క్లారిటీగా. ఇదిగోండి ఇదిగోండి అంటే మళ్ళీ ఈ వీడియో ఎక్కడ కాదని అంటారేమో. ఇదిగో ఇది అర్థమైందా? ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరి ఈ దేశాన్ని ఏదో ఒక రకంగా ఇలా టార్గెట్ ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారిని దింపాలి, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి. కొంతమంది, నేను ఇంకా కొన్ని వీడియోలు కూడా మీకు చూపించలేదు, వినిపిస్తాను, చూపించలేను కానీ వినిపిస్తాను. ఇదిగోండి అక్కడికి ఫుడ్ పంపించేవాళ్ళు, డెలివరీ బాస్ ఏం చెప్తున్నారు ముంబై సే హైదరాబాద్ సే. ఓకేనా? ఇదిగోండి 11 बजे का समय है, जंतर मंतर पर मैं दिखा दूं, अलग अलग यहाँ पर स्विगी से जोमेटो से खाना भेज रहे हैं। ये मेरे पास से खाना है, कौन देश है? ये बांग्लादेश से బంగ్లాదేశ్ నుంచి బుక్ చేసి పంపించారట. స్విగ్గీ, జొమాటో లేదంటే అనేకమైనటువంటి ఏ యాప్లు ఉంటాయో ఆ యాప్లన్నింటినీ ఉపయోగించి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, హైదరాబాద్ కొన్ని ప్రాంతాల నుంచి, ముంబైలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వాళ్ళు డబ్బులు వేసి వాళ్ళకి ఫుడ్ పంపిస్తున్నారు ఫ్రీగా. ఎంత కాస్ట్లీ ఫుడ్ అంటే 5 స్టార్ హోటల్లో కూడా దొరకనటువంటి ఫుడ్ని, ఆ రేంజ్ ఫుడ్ని వాళ్ళకి ఎన్ని రకాల 5 స్టార్ ఫుడ్స్ ఉంటాయి అన్నీ కూడా పార్సిల్ చేసి అక్కడికి పంపిస్తున్నారు. ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి కొన్ని లక్షల రూపాయలతో కూడుకున్నటువంటి, కావాలంటే చాలా క్లియర్గా, కొంతమంది అయితే చాలా క్లియర్గా వ్యాన్లు వేసుకుని మరీ తీసుకొచ్చి పైన వైట్ కలర్ క్యాపులు పెట్టుకుని ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఎందుకు ఇక్కడ వాళ్ళకి అంతలా ఫండింగ్ చేసి సపోర్ట్ చేసి ఫుడ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకుందో ఆలోచించండి. ఆర్టికల్ 370కి దీనికి సంబంధం ఏంటి? అసలు దీనికి వాళ్ళకి ఎందుకు ముడి పెడుతున్నారు? ఖలిస్తానికి సంబంధించినటువంటి వేర్పాటువాదులు ఇక్కడికి వచ్చి అరాచకాలు, కత్తులు పట్టుకుని తిరగటం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ ఉండేటువంటి జనాలు అర్థం చేసుకోవాలి. ఇది డెఫినెట్గా ఇది నిట్టు కోసం, లేదంటే నిట్టుకి సంబంధించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాదు, వీళ్ళ ఎజెండా వేరుంది. ఆ పిల్లలు, చనిపోయినటువంటి పిల్లలకు న్యాయం జరగడం అనేది మాత్రమే కాదు, వీళ్ళ ఆలోచన తీరు వేరే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ గంజాయి ముక్క కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక మూకుమ్మడిగా వేరే అంటే కల్ప్రిట్స్ అయిపోయి ఆ కల్పితమైనటువంటి పాత్రలను, కల్పితమైనటువంటి వీడియోలను ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.